అందరికీ నమస్కారం. నా పేరు రమ. బలవంతపు పెళ్ళి 5వ భాగం. అమృత వెళ్ళి నేను తను ఎక్కడికి రాను అంది కోపంగా. మౌర్య నవ్వుతూ సరే నీ ఇష్టం అని ఆటో అతన్ని చూస్తూ నీకు 5 నిమిషాలు సమయం ఇస్తున్నా, ఆ అమ్మాయిని వెళ్ళి కారులో కూర్చోమని చెప్పు, లేదంటే నీకు తెలుసుగా అన్నాడు. ఆ ఆటో అతను మీరెవరో నాకు తెలియదు అమ్మా, ఈసారి నన్ను చంపేసేలా ఉన్నారు, పెళ్ళాం పిల్లలు కలవాణ్ణి, వెళ్ళి ఆ కారులో కూర్చోండి అన్నాడు తన భయంతో. మౌర్య కన్నింగ్ చిరునవ్వుతో నా గురించి నీకు తెలుసు కదా, ఆలస్యం చేయక, ఇంకొక నిమిషం ఉంది, మళ్ళీ నా వల్ల ఒక ప్రాణం పోయిందని బాధపడకు అని ట్రిగ్గర్ మీద నొక్కబోతూ ఉండగా అమృత తన లగేజ్ తీసుకొని వెళ్ళి కారులో కూర్చుంది. మౌర్య తుపాకీని తీసి తనను చూశాడు. అప్పటికే భయంతో వణికిపోతున్నాడు. తన చేతిలో ఒక 500 రూపాయల నోట్ల కట్ట పెట్టి ఈరోజు ఇంటికి వెళ్ళి విశ్రాంతి తీసుకో అని వెళ్ళిపోయాడు. ఇంతవరకు తను పడిన టెన్షన్ అంతా కూడా ఆ డబ్బుని చూడగానే అతనికి మొత్తం కూడా మాయమైపోయింది. తన మొహంలో సంతోషం తొంగి చూస్తోంది. వెళ్తున్న మౌర్యని చూసి సార్, థ్యాంక్ యూ సార్, ఈరోజు మా పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తాను, అలాగే వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకుంటాను, కొత్త బట్టలు తీసుకుంటాను అని సంతోషంగా చెప్పాడు. మౌర్య చిన్న నవ్వు నవ్వి ఎంజాయ్ అని అన్నాడు. అమృత కారులో విసురుగా కూర్చొని ఇప్పుడు ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తూ ఉంది. తను కూడా కారులో కూర్చొని అంతగా చించకు, అది నీ వల్ల కాదులే అన్నాడు. అమృత ఏంటి నా వల్ల ఏం కాదు అంది. మరి అలా నటన చేయకే, బాగోదు, నా నుండి తప్పించుకోవడం నీ వల్ల కాదన్నాను, నా మనిషి అనుకున్నది నాకు చెప్తున్నాడు అని. రాక్షసుడు, అవును నువ్వు అనుకుంటుంది నిజమే, కానీ నేను రాక్షసుడిగా మారితే మాత్రం నువ్వు భరించలేవు, ఆటో అతనికి ఎంత డబ్బిచ్చారు అని అంది. 1,00,000 అన్నాడు. అంత డబ్బా అంది. నోరు ముయ్యి అన్నాడు. ఎందుకు తనకు అంత డబ్బిచ్చారు అంది అమృత. అది తన కోసం కాదు, తన పిల్లల కోసం. తన మొహం చూసావా, ఈరోజు తన పిల్లలకి ఇష్టమైనవన్నీ తీసుకోవాలని ఎంత సంతోషంగా వాళ్ళని బయటకు తీసుకువెళ్తా అన్నాడు కదా అని అంటాడు. అంత డబ్బు ఎక్కువైతే అంత ఆశ్రమానికి ఇవ్వచ్చు కదా. నీకు ఇంకో విషయం తెలుసు, నాన్న ఒక ఆశ్రమం దత్తత తీసుకొని దాని బాధ్యతలు అని నువ్వు చూస్తున్నాడని. అమృత మీ డాడీ గ్రేట్ అంది. డబ్బున్నా కూడా కొంతమంది సహాయం చెయ్యరు. అవును, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నా అని మీకెవరు చెప్పారు అని అంది అమృత. చెప్పానుగా, నా నుండి నువ్వు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళలేవని. తను ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అని అనుకుంటూ తన్నే అడుగుతుంది. కార్ నగరం దాటడం చూసి 10 నిమిషాలు ఆగు, నీకే తెలుస్తుంది. అమృతకి మనసులో భయంగా ఉంది, ఇప్పుడు ఏం చేస్తాడో అని. కారుని ఒక గుడి దగ్గర ఆపుతాడు. అది చూసి తను సార్ ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చారు అని అడిగింది. ఇప్పుడు మన పెళ్లి బేబీ అన్నాడు మౌర్య. అంతే, అమృత మైండ్ బ్లాంక్ అయిపోయింది. తను మౌర్య ఏం చెప్పాడో అర్థం కావడం లేదు. సార్ జోక్ చేయకండి అని అంది. తను ఏంటి నేను జోక్ చేస్తున్నానా అని అన్నాడు. అమృత నాకు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అంది. మౌర్య తన పిడికిలు వేయించి కోపంగా అమృతని చూస్తూ మళ్ళీ చెప్పు అన్నాడు. తను భయంతో నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదంది. తన మొహం పెట్టి చూస్తూ నీకు నచ్చినా నచ్చకపోయినా ఈ పెళ్ళి జరిగి తీరుతుందన్నాడు మౌర్య. తను ఇలా భయపడితే బెదిరిస్తూ ఉంటాడని తనని తోసి మీకు ఒకసారి చెప్తే అర్థం కావడం లేదా, మీరంటే నాకు ప్రేమ లేదు, భయం ఉంది అంతే. తను కార్ దిగి అమృత చేయి పట్టుకొని కిందకి రాగి గుడిలోకి రాకెళ్తున్నాడు. తను ఎంతగా గింజుకుంటున్నా కూడా వినడం లేదు. తనని గుడిలోకి తీసుకెళ్ళి ఆ చుట్టూ అంతా కూడా చూశాడు, కానీ అక్కడ ఎవరూ కూడా లేరు. తను ఏడుస్తూ సార్ ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి, మీరు ఇలా చేయొద్దని తనని బతిమలాడుతోంది. కానీ తను మాత్రం ఏదీ వినడం లేదు. తన ప్యాకెట్లో ఉన్న తాళిని తీసి అమృత మెడలో బలవంతంగా 3 ముళ్ళు వేసేశాడు మౌర్య. అది తను అలా చేస్తాడని అమృత అస్సలు ఊహించలేదు. కాబట్టి తనకి ఏడుపు ఆగడం లేదు. మౌర్య తను ఏమీ పట్టించుకోకుండా అమ్మవారి దగ్గర ఉన్న కుంకుమని తీసుకొని అమృత నెత్తి మీద పెట్టి తనను కౌగిలించుకున్నాడు. అమృత మౌర్యను తోసి అసలు ఏం చేస్తున్నారు మీరు, అది తెలుస్తుంది మీకు నచ్చినట్టుగా ఇలా నా ఇష్టంతో పని లేకుండా నా మెడలో 3 ముళ్ళు వేస్తారా అని అంది. మౌర్య తన బొగ్గలు 2 ఒత్తిపెట్టి నీకు చెప్పాను కదా నన్ను తప్పించుకోలేవని, ఇప్పుడు నువ్వు ఈ మౌర్య చక్రవర్తి భార్యవి, అమృత చక్రవర్తివి, అర్థమైందని గట్టిగా అన్నాడు. తన కోపానికి అమృత నోట నుండి మాట రావడం లేదు. తనని అలానే లాక్కెళ్ళి కారులో పడేసి తను కూడా కారులో కూర్చొని డ్రైవింగ్ చేస్తున్నాడు. తన కోపాన్ని డ్రైవింగ్లో చూపిస్తున్నాడు. అమృత తన మెడలో పడ్డ తాళిని తన చేతిలోకి తీసుకొని చూస్తూ వెక్కి వెక్కి ఏడుస్తోంది. తన వల్ల కావడం లేదు. అమృత రోడ్డు వైపు చూస్తోంది. తను కారు ఒక హోటల్ దగ్గర ఆగింది. తను దిగి అమృతని తీసుకొని వెళ్ళాడు లోపలికి. అక్కడ ఇద్దరికి టిఫిన్ ఆర్డర్ చేసి తనని చూసి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని రా అన్నాడు గట్టిగా. తను వెళ్తూ ఉండగా ఇక్కడ నుండి పారిపోవాలని మాత్రం నువ్వు చూడకు, వెళ్ళు ఫాస్ట్గా అన్నాడు. అమృత ఫేస్ వాష్ చేసుకొని వచ్చి మౌర్యని చూడకుండా టిఫిన్ తిని కూర్చుంది. ఇద్దరు తిని వెళ్ళిపోయారు. మౌర్య కార్ని స్టార్ట్ చేసి బెంగళూరు వెళ్తున్నాడు. ఆమెని చూసి ఇక్కడికి తీసుకువెళ్తున్నాడు అని అడగవా
అని అన్నాడు. నేను అడిగాక మీరు చెప్తారని నమ్మకం కూడా నాకు లేదు. సరే నువ్వు నేను చెప్పని ఫిక్స్ అయిపోయావు కదా, ఇప్పుడే కదా మన పెళ్ళయింది, ఈరోజు చాలా స్పెషల్ కదా అన్నాడు. అమృత, ఈ పెళ్ళి మీకు స్పెషల్ ఏమో, నాకు కాదు. మీరు బలవంతంగా నా మెడలో ఈ తాళి కట్టినంత మాత్రాన నేను మీ భార్యని కాను అంది మౌర్య నవ్వుతూ. అందుకే బేబీ ఈ రాత్రికి మన తొలరాత్రికి ఏర్పాట్లు చేశాను అన్నాడు మౌర్య. అలా చెప్పగానే అమృతకి నోట మాట రావడం లేదు. ఏంటి బేబీ షాక్ అయ్యావా? నోట మాట రావటం లేదు అన్నాడు. సార్ అసలు ఏం చేస్తున్నారు మీరు? సార్ కాదు బేబీ, మౌర్య అని ఒక్కసారి పిలు. ఇప్పుడు నువ్వు నేను వేరు కాదు, చాలా కొత్తగా మాట్లాడుతున్నారు మీరు. పెళ్ళయింది కదా బేబీ, కొంచెం మార్పు చేశాను అంతే. తను మీరు చేస్తోంది తప్పు, ఇలా చేయకండి. నేను ఉద్యోగం చేయాలి, మా ఆశ్రమానికి నేను సహాయం చేయాలి. మీరు ఇలా నన్ను పెళ్లి చేసుకొని ఇప్పుడు ఎక్కడికో తీసుకొని వెళ్తున్నారు. ఎక్కడికో కాదు బేబీ, హనీమూన్కి తీసుకొని వెళ్తున్నా. బెంగళూరు 3 రాత్రులు బస చేసి అక్కడి నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం. మీతో నాకు ఎక్కడికి వచ్చే ఉద్దేశం లేదంది. అలా మాట్లాడుతూనే బెంగళూరు దగ్గరికి వచ్చేశారు. ఇంకొక గంట అంతే. గదికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి విశ్రాంతి తీసుకొని రాత్రికి రెడీ అవ్వాలి కదా అన్నాడు తన కన్ను కొడుతూ. నేను ఇలా బాధపడుతూ ఉంటే మీకు నవ్వులాటగా ఉందా? నేను మన పెళ్ళిని ఆనందిస్తున్నాను బేబీ, అందుకే నేను హ్యాపీగా ఉన్నా. సార్ మీరు చాలా మంచివారు అనుకున్నా, కానీ ఇలా చేస్తారని అనుకోలేదు. కార్ని రోడ్డు పక్కన ఆపి తన వైపు చూస్తూ, నేను నీకు చెప్పానా మంచివాడినని? అలా ఎలా అనుకుంటావు బేబీ? మొదట్లో నేను చూసినప్పుడు కూడా అలానే అనుకున్నాను, నువ్వు అమాయకురాలివి అని. కానీ కాదు కదా, నీ అమాయకత్వం చూసి నిన్ను ప్రేమించాను. నువ్వు చాలా ముదురు. అమృతకి దగ్గరగా జరిగి తన మెడవంపుల్లో తలదాచుకొని, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. అమృతకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. తన పెదవులు మెడకు తగులుతూ ఉంటే ఈమె గొంతు తడారిపోతూ ఉంది. మౌర్య అలానే తన మెడ మీద రాస్తూ ముద్దులు పెడుతూ ఉన్నాడు. అక్కడ చిన్నగా కొరికాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది అమృత. తనని తోసి, ఏం చేస్తున్నారు సార్ మీరు అని అంటూ తనకి కాస్త ఒంటికి పట్టిన చెమటల్ని తుడుచుకుంది. మౌర్య తనని నవ్వుతూ చూస్తూ, చిన్నగా కొరికితేనే ఇలా అయిపోతే ఇంకా రాత్రికి నీ ఒంటి మీద అని అంటున్న టైంలో మౌర్య నోటి మీద ఆమె తన చేతిని వేసి, దయచేసి మీరు అలా అనకండి, వినడానికే కష్టంగా ఉంది అని అంది. ఓకే బేబీ, అన్నీ నీ చెవులను చెప్తాను, నువ్వేం టెన్షన్ పడకు అని అంటూ కార్ని స్టార్ట్ చేస్తాడు. అది ఒక హోటల్ ముందు ఆగింది. తను ముందే అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాడు. ఇద్దరు గదికి వెళ్ళారు. అమృత గదిలోకి వెళ్లకుండా బయటే ఉంది. అది చూసిన తను, అక్కడే ఆగిపోయావే రా అన్నాడు. నేను ఇంకో రూమ్లో ఉంటానంది. సరే అని పక్కనే ఉన్న ఇంకో గది కీ తీసి వెళ్ళు అన్నాడు. ఆ గదిలోకి వెళ్ళిన తనకి అది బెడ్ మొత్తం కూడా పూలతో అలంకరించి ఉంది. అది చూసిన తను అడుగు ముందుకు వేయలేకపోయింది. తన వెనకే ఉన్న మౌర్య, ఏంటి బేబీ ఇక్కడే ఆగిపోయావు, ఇది చూస్తుంటే నాకు భయంగా ఉంది అని అంటూ గది తలుపుకు తాళం వేసి ఇంకో గదికి వెళ్ళి అక్కడ బెడ్ మీద కూర్చొని తల పట్టుకొని తన పక్కనే మౌర్య కూర్చొని తనకి వాటర్ బాటిల్ ఇచ్చాడు. తను ఫాస్ట్గా తాగి, ఏంటి సార్ మీరు నిజంగానే ఇలా ఏర్పాట్లు చేస్తారని అనుకోలేదు. వద్దు సార్, నాకు భయంగా ఉంది అని అంది. మౌర్య లేచి తన బ్యాగ్లో ఉన్న చీర నగలు తీసి అమృత చేతిలో పెట్టి, నీకోసమే నేను తీసుకున్న రాత్రికి నా కోసం వేసుకో. ఇందులో నిన్ను చూడాలని, నిన్ను చూసి నా మొదటి రోజే నా భార్యలాగా నిన్ను ఫిక్స్ అయిపోయి మన మొదటి రాత్రి నిన్ను వీటిలో చూడాలి అని నీకోసమే నేను తీసుకున్నాను. ఇది నా కోరిక, ప్లీజ్ కాదనుకు అని అన్నాడు మౌర్య. అంతలా అతను రిక్వెస్ట్ చేయడం చూస్తాం అదే మొదటిసారి తనకి. తను ఎప్పుడన్నా కూడా ఆర్డర్ వేయడమే కానీ అలా రిక్వెస్ట్ చేయడం ఉండదు. అలాంటి తన ముందు అలా అడగడంతో తనను కాదనలేకపోయింది అమృత. తన చేతిలో ఉన్న వాటిని తీసుకొని మురిపెంగా చూస్తూ, చాలా బాగున్నాయంది. నాకు తెలుసు నేనంటే నీకు చాలా ఇష్టమని, కానీ నా దగ్గర ఏదో దాస్తున్నావు కదా, నువ్వు నా నుండి ఎందుకు దూరంగా వెళ్ళిపోవాలని అనుకున్నావు అని అడిగాడు. తను మీ టార్చర్ భరించలేక అంది. కాదు, నిన్నెవరో బెదిరించారు అవునా? అమృత తడబడుతూ, లేదు అంది టక్కున. మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? నేను లేని 2 నెలల్లో ఏం జరిగిందో చెప్పు అని అడిగాడు. ఏం జరుగుతుంది? మీ టార్చర్ తప్పిందని హ్యాపీగా కాలేజ్కి వెళ్ళి నా ఫ్రెండ్స్ మంచిగా ఉండేదాన్ని వాళ్ళతోటి. నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలుసు, కానీ వెళ్ళి స్నానం చేసి చీర కట్టుకునిరా అన్నాడు మౌర్య. అమృత, సార్ నాకు భయంగా ఉంది, కొంచెం టైం ఇవ్వండి. ఎందుకు? నా నుండి ఎలా తప్పించుకోవాలని ప్లాన్ చేస్తావా? లేదు సార్, నేను తప్పించుకున్నా నేను ఎక్కడున్నానో మీకు తెలిసిపోతుంది కదా, అందుకని ప్రతిసారి నిన్ను పట్టుకోలేను కదా, ఈ చర్చని ఇంకెక్కడితో ఆపేసి వెళ్ళి తొందరగా అంటూ తనని వాష్రూమ్లోకి తోశాడు మౌర్య. కాసేపటికి తను స్నానం చేసి బయటకు వచ్చింది. ఒంటికి టవల్ చుట్టుకొని వచ్చింది. గదిలో ఎక్కడా కూడా మౌర్య కనిపించలేదు. తనకి అద్దం ముందు నిల్చొని చూస్తోంది. తన మెడలో పసుపు తాడు పచ్చగా మెరుస్తూ కనిపించింది. దానివల్ల తన మొహం ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇంతలో రూమ్లోకి ఒక అమ్మాయి వచ్చి, మేడం సార్ మిమ్మల్ని రెడీ చేయమన్నారు అంది. తను ఒక బ్యూటీషియన్. మౌర్య
అమృతని తను అనుకున్నట్టుగా చెయ్యాలని, చూడాలని, ఆ విధంగా తనని రెడీ చేయమని అమృత దగ్గరికి ఆమెను పంపాడు. ఒక గంట తర్వాత అమృతని డెకరేషన్ చేసిన రూమ్లోకి తీసుకొని వెళ్ళి అక్కడ సోఫాలో కూర్చోబెట్టి, మేడం మీరు చాలా అందంగా ఉన్నారు. ఇలా కనుక సార్ మిమ్మల్ని చూశాడంటే మీకు నైట్ మొత్తం నిద్ర లేకుండానే చేస్తాడు అని హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని విష్ చేసి వెళ్ళిపోయింది. తను మౌర్య దగ్గరికి వెళ్ళి, సార్ మేడం రెడీ అయ్యింది, మీకోసమే వెయిట్ చేస్తున్నారని అంటుంది. తను నవ్వుతూ తను ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బునే ఇచ్చి థ్యాంక్స్ అన్నాడు. బ్యూటీషియన్, నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్, మీరు నాకు అనుకున్న దానికన్నా రెట్టింపే ఇచ్చారు అని అంటుంది. నా భార్యని మీరు చాలా అందంగా రెడీ చేసి ఉంటారని మీకు ఈ మొత్తంలో డబ్బిచ్చాను అని అంటాడు. తను హ్యాపీగా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సార్ అని చెప్పి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మౌర్య ఫ్రెష్ అయ్యి అమృత ఉన్న గదికి వెళ్ళి డోర్ని లాక్ చేసి చీకటిగా ఉండటంతో లైట్లు ఆన్ చేస్తాడు. మౌర్య గదిలోకి రాగానే అమృత టక్కున లేచి నిల్చుంది. తనని అలా చూసి మౌర్య అడుగు ముందుకు పడటం లేదు. ఒక అద్భుతాన్ని చూసినట్టుగా నిల్చున్నాడు. అమృత తలదించుకొని నిల్చుంది. తనకి టెన్షన్గా భయంగా కూడా ఉంది. మౌర్య మెల్లగా తన ముందుకు వచ్చి తనని పైనుండి కింద వరకు చూసి, నువ్వు చాలా చాలా అందంగా ఉన్నావు అన్నాడు. అమృత సిగ్గుతో తలదించుకొని అలాగే ఉంది. తన చేతులు చెమటతో తడిసిపోయాయి. మౌర్య తన చేయి పట్టుకొని అద్దం ముందుకు తీసుకొచ్చి నిల్చోబెట్టాడు. తనని వెనక నుండి కౌగిలించుకొని తన భుజం మీద తలపెట్టి, ఒక్కసారి తల పైకెత్తి చూడు బేబీ అన్నాడు. అమృత మెల్లగా అద్దాన్ని చూసింది. అక్కడ ఉన్నది తనేనా అని ఒక్క నిమిషం అర్థం కావడం లేదు. తనకి అంత అందంగా ఉంది తను అని అనుకుంటూ ఉండగా మౌర్య, ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు, అక్కడ ఉన్నది నువ్వే అన్నాడు. తను నేనేనా అంది. తను నువ్వేనే, చాలా అందంగా ఉన్నావు కదూ అన్నాడు. తను చిన్న నవ్వు నవ్వింది. తన వెనక నుండి మౌర్య తన ముందుకు చేతులు తీసుకొని వచ్చి తన నడుముని చుట్టూ బిగించి తన వీపు మీద పెదవులతో రాస్తూ ఉన్నాడు. అమృతకి ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది. తను అలా చేయగానే తన నోటి నుండి మాటే రావడం లేదు. సార్ అని అంది. చిన్నగా తన చెవి వెనుక కొరికాడు. ఇంకోసారి సార్ అన్నావనుకో చంపేస్తా అన్నాడు. అలా ముద్దులు పెడుతూనే ఉన్నాడు. తన నోటితో జాకెట్ దారాల్ని, తన మెడలో ఉన్న నగల్ని తన మునిపట్టుతో లాగాడు. అలా తన నగలని తీస్తున్నప్పుడు పెదవుల తడి మెడ మీద తగులుతూ ఉంటే తన చెయ్యి మౌర్య చేతి మీద వేసి గట్టిగా తన నడుముకి ఒత్తుకుంది. తన అలా కళ్ళు మూసుకొని పరవశించిపోవడం అద్దంలో చూస్తూ తన చెవులకు ఉన్న కమ్ములు, పాపిడి బిళ్ళ అలా ఒక్కొక్కటిగా మొత్తం తీసేశాడు. తనని తన వైపుకు తిప్పుకొని అమృత కళ్ళ మీద ముద్దు పెట్టి చిన్నగా తన ముక్కు కొరికాడు. తను కళ్ళు తెరిచి, ఎందుకలా కొరికారు అంది ముక్కుని రుద్దుకుంటూ. నువ్వు అలా కళ్ళు మూసుకొని ఉంటే ఎలా, నాకు టెన్షన్గా ఉంది అని అంది అమృత. సరే నీ టెన్షన్ నేను పోగొడతానని తన పెదవులు అందుకున్నాడు. మొదటిసారి అమృత తన ముద్దుకు సహకరిస్తోంది. మౌర్య తలలోకి వేలు పోనిచ్చి తనతో ముద్దులో పోటీ పడుతోంది. అది గమనించిన మౌర్య చిన్నగా నవ్వాడు. కాసేపటికి అమృతని వదిలి తనని రెండు చేతులతో ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి లైట్లు ఆఫ్ చేసి తన చొక్కా తీసి పక్కన పడేసి అమృత మీద పడుకొని తన పెదవులు అందుకున్నాడు. కాసేపటికి తన పెదవుల్ని వదిలి తన కంఠం మీదుగా పెదవులతో చిన్నగా కొరుకుతూ తన పైట కొంగుని తీసి తన మునిపంటితో జాకెట్ హుక్స్ని ఒక్కొక్కటిగా తీస్తూ తన జాకెట్ని తన నుండి వేరు చేసి తన గుండెల మీద తల పెట్టుకుని తన గుండె చప్పుడు వింటూ ఉన్నాడు. అది స్పీడ్గా కొట్టుకోవడం చూసి, ఓయ్ ఎందుకు భయం, నేను నీ పక్కనే ఉన్నంత వరకు నీకు ఏమీ కాదు, భయపడకు. తన గుండె చప్పుడు నార్మల్ అవ్వగానే తన హృదయం మీద తన తడి పెదవులతో ముద్దులు పెడుతూ తన నాలుకని ఎదని లాలిస్తూ కొరుకుతూ అమృతలో విరహాన్ని పెంచాడు. ఆ విరహదాహాన్ని మొయ్యలేని అమృత మౌర్య తలని తన ఎదకి గట్టిగా హత్తుకుంది. వాటితో ఆడుకొని కాసేపు అలసిపోయి అలానే కిందకు వచ్చి తన చీర కుర్చీలు లాగి తన బొడ్డు మీద పంటిగాట్లు పెట్టి తన నాలుకతో మందు రాస్తూ అక్కడ ముద్దులతో ముంచెత్తున్నాడు. అమృత మౌర్య తలలోకి వేలుపోయించి తన జుట్టును గట్టిగా పట్టుకుంది. మౌర్య అమృత ఒంటి మీద ఉన్న మిగిలిన బట్టలు కూడా పూర్తిగా తొలగించి తనని నగ్నంగా మార్చి తన బట్టలు కూడా తీసి తన పాదాల నుండి తన నుదుటి వరకు ముద్దులు పెడుతూ మునిపంటితో కొరుకుతూ తన పెదవులు అందుకొని ముద్దు పెట్టి తన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఆమె అనుమతితో తనలోకి ప్రవేశించాడు. మొదటి సంగమం కావడం. అమృత నొప్పిని భరించలేక నోరు తెరిచి అరవబోతున్న తన పెదవులు అందుకొని ముద్దు పెడుతున్నాడు. అయినా నొప్పిని భరించలేని తను చేతులతో మౌర్యని పక్కకు తోయడానికి ట్రై చేస్తూ ఉంటే అమృత చేతులు పట్టుకొని మంచానికి అదిమి పెట్టి తన పెదవులు వదిలి, బేబీ కొద్దిసేపు మాత్రమే నొప్పి ఉంటుంది. అమృతకి చాలా నొప్పిగా అనిపించి, సార్ ప్లీజ్ అని ఏడుస్తుంది. 2 నిమిషాల్లో నీకు నొప్పి తగ్గుతుందని మళ్ళీ తన పెదవుల్ని బంధించాడు. కానీ అమృత గింజుకుంటోంది. మౌర్య తనలోని నొప్పి తగ్గిన తర్వాత ముద్దుకు స్పందిస్తోందని, తను నార్మల్ అయిందని తన చేతులు వదిలి తన వేగాన్ని ఇంకా పెంచాడు. అమృత విరహ తాపాన్ని భరించలేక మౌర్యని గట్టిగా హత్తుకుంది. తను అమృత మీద సేద తీరుతూ, క్షమించు బేబీ, నీకు చాలా నొప్పిచ్చాను కదా అన్నాడు. అమృత తన కన్నీళ్లు తుడుచుకొని చిన్న నవ్వు నవ్వింది.
తన పక్కనే పడుకొని అబ్బా చంపేశావు బేబీ అని తన చేతిని ముద్దు పెట్టుకున్నాడు. అమృత అలసిన దేహంతో కళ్ళు మూసుకుంది. ఓయ్ ఏంటి అప్పుడే పడుకున్నావన్నాడు. అలసిపోయాను కదా అని అంది. ఫ్రెండ్స్, ఇది కథలో భాగంగా రాయాల్సి వచ్చింది. మీరు తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ మీకు కనుక ఇది నచ్చకపోతే ఈ పార్ట్ని స్కిప్ చేసేయండి. అలసిపోయాను కదా అంది. ఎవరు అలసిపోయింది, నువ్వా నేనా? అమృత ఇద్దరు అని అంది. మరి నేను పడుకోకుండా నువ్వు పడుకోవచ్చా చెప్పు, నాకు నిద్ర వస్తోంది శ్రీవారు అంది గోముగా. ఓయ్ ఇప్పుడు ఏమని పిలిచావన్నాడు మౌర్య. అమృత మౌర్య బుగ్గని లాగుతూ శ్రీవారు అన్నాను అని అంది. వెంటనే తన పెదవుల్ని అందుకొని ముద్దు పెట్టి, ఈ రాత్రి మొత్తం కూడా నీకు నిద్ర ఉండదు, నాకు కూడా నిద్ర ఉండదు, నాకు ఇంకా కావాలనిపిస్తోంది అని మరీ తనని ముద్దులతో ముంచెత్తుతూ మరోసారి తనని ఆక్రమించేశాడు. మొదటిసారి కలిగిన నొప్పి ఇప్పుడు లేదు. అమృతకి ఇబ్బంది లేకుండా తనని ఆక్రమించుకుంటూ ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఆ రాత్రి లెక్కలేని సార్లు ఇద్దరు ఒకరిలా ఒకరు మారిపోయారు. అలసిన దేహాలతో నిద్రకు ఉపక్రమించారు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు మెలకు వచ్చిన అమృతకి తన మీద పడుకుని నిద్రపోతూ ఉన్న మౌర్యం చూసి తనని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని అలానే పడుకుంది. నన్ను తట్టి లేపొచ్చు కదా బేబీ, నేను కూడా నీతో పాటు ఫ్రెష్ అవుతాను కదా అన్నాడు మౌర్య. బాగా అలసిపోయారు కదా అని లేపలేదు. మరి నీ మీద ఇలా పడుకొని ఉంటే నీకు ఇబ్బందిగా లేదా? నైట్ అంతా ఇబ్బంది పెట్టారు, మరి ఒట్టిగా ఇలా నా మీద పడుకుంటే నాకు ఇష్టం లేదు కదా అని అంటుంది. ఏంటి నీ ఉద్దేశం, నువ్వు ఇప్పుడు కూడా రెడీగా ఉన్నావా అన్నాడు మౌర్య. అమృత మౌర్యని పక్కకు తోసి తన ఒంటి మీద ఏం లేదని మంచం మీద ఉన్న బెడ్షీట్ కప్పుకొని ముందు మీరు లేవండి శ్రీవారు అంది మౌర్య. ఒసై నాకేం లేకుండా చేసావు కదా. తనని పైనుండి తన నడుము వరకు చూసిన అమృత కళ్ళు మూసుకొని ముందు మీరు డ్రెస్ వేసుకోండి అని అంది. ఓయ్ నువ్వు నన్ను, నేను నిన్ను చూడాల్సింది ఇంకా ఏమీ లేదు కానీ ముందు కళ్ళు తెరు. నేను తెరవను, మీరు బట్టలు వేసుకోండి. నేను వేసుకోను. ఎందుకు అని అంది అమృత. మరి ఇప్పుడు ఎలాగో తీసేయాలి కదా అందుకు. తను లేదు లేదు ఇప్పుడు మీరు నా దగ్గరికి రాకండి అని అంటున్న మౌర్య తన బెడ్షీట్లోకి దూరి కళ్ళు తెరవన్నాడు చిన్నగా. అమృత కళ్ళు తెరిచి మౌర్యను చూసి నాకు ఆకలిగా ఉంది, నేను ఫ్రెష్ అవ్వాలి అని అంది. నాకు కూడా ఆకలిగా ఉంది, ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం. అమృతని ఎత్తుకొని వాష్రూమ్ తీసుకొని వెళ్ళి షవరాన్ చేశాడు. తను కప్పుకున్న బెడ్షీట్ని తీసి పక్కన పడేసి తన ఒంటి మీద తను చేసిన గాయాలను చూసి ఎలా తట్టుకున్నావు నన్ను? ఒంటి మీద మొత్తం గాయాలే ఉన్నాయి బేబీ, నన్ను క్షమించు, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను అన్నాడు. ఇవి నా మీద కోపంతోనో ప్రతీకారంతోనో చేసిన గాయాలు కావు, నా మీద మీకున్న ప్రేమని మీరిలా చూపించారు అంది అమృత. నేను చేసిన గాయాలకు నేనే మందు రాస్తాను అని అంటూ తన పెదవులతో ముద్దులు పెడుతూ మరోసారి ఇద్దరూ ఏకమయ్యారు. మౌర్య అమృత అలా ఇద్దరు తమ పెళ్లి తర్వాత జీవితాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఒక వారం బెంగళూరులో ఉన్నారు. మౌర్య అమృత అమ్మ కాల్ చేస్తుంది, నిన్ను ఇంటికి తీసుకుని వెళ్తాను అని అన్నాడు. అమృత మన పెళ్ళైనట్లు మీరు చెప్పారా అని అడిగింది. లేదు, నేను ఇంకా ఎవరికి చెప్పలేదు. ఆ మాటకి సరే అయితే మనం ఇంకో రోజు 2 రోజులు ఇక్కడ ఉండి వెళ్దామంది. తను సరే నీ ఇష్టం అన్నాడు. అలా ఇంకో 2 రోజులు అక్కడే ఉండి మరుసటి రోజు బయలుదేరి వెళ్ళాలని వారి సామానంతా ప్యాక్ చేసుకున్నారు. ఉదయం నిద్రలేచిన మౌర్యకి అమృత కనిపించలేదు. వాష్రూమ్లో ఉందేమో అని చూశాడు, అక్కడ కూడా లేదు. గది మొత్తం చూశాడు, ఎక్కడా కనిపించలేదు. సామాన్ చూశాడు, అక్కడ ఒక బ్యాగ్ మాత్రమే ఉంది. అమృత లగేజీ మాత్రం లేదు. వెంటనే కిందకు వెళ్ళాడు. అక్కడ రిసెప్షన్లో అడిగాడు, ఎవరూ తనను చూడలేదని చెప్పారు. రూమ్కి వెళ్ళి బెడ్ మీద తల పట్టుకొని కూర్చున్నాడు. టీపాయ్ మీద ఏదో ఒక లెటర్ ఉంది, అది చేతిలోకి తీసుకొని చదివి, హలో శ్రీవారు, నేను కనపడలేదని టెన్షన్ పడుతున్నారా? మీరు టెన్షన్ పడుతుంటే నేను చూడలేను. మీరు నన్ను వెతికినా నేను మీకు ఇక ఎప్పటికీ కనిపించను, ఎందుకంటే నేను మీకు దూరంగా వెళ్ళిపోతున్నా. మీరు నన్ను ఎంత వెతికినా నేను మీకు దొరకను. మీరు నా మెడలో తాళి కట్టి నన్ను మీ భార్యగా మీ జీవితంలోకి ఆహ్వానించారు. ఈ జన్మకి అది చాలు నాకు. మన పెళ్ళి మీకు నాకు గుడిలో ఉన్న ఆ దేవుడికి మాత్రమే తెలుసు. అందుకే నేను మిమ్మల్ని ఒకటి అడగాలని అనుకుంటున్నా. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోండి. అది మీరు పెళ్లి చేసుకోవాలని నా ఆశ కూడా. మీ అమ్మ నాన్నలకు నచ్చిన అమ్మాయిని, నాలా ఒక అనాథని కాదు. నేను మీకు సరితూగను. నేను మీ జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. లవ్ యూ శ్రీవారు అని ఉంది. మౌర్య ఆ లేఖని చించి ఆ అని అరుస్తూ, ఎక్కడికి వెళ్ళిపోయావు అమృత, ఎందుకు ఇలా చేశావని అక్కడ ఉన్న వస్తువులని కోపంగా విసిరేస్తూ ఉన్నాడు. తనకి బాధగా లేదు, కోపంగా ఉంది. నా ప్రేమ నీకు నవ్వులాటగా ఉంది కాదు. ఇన్ని రోజులు నువ్వు నా ప్రేమనే చూసావు. నువ్వు నా కంటికి కనిపిస్తే నీకు నరకం చూపిస్తాను. ఆ దేవుణ్ణి వేడుకో అమృత, నా కంటికి నువ్వు కనిపించకూడదని. అలా కనిపించావో నిన్ను నా నుండి ఎవరూ కాపాడలేరు అని అనుకుంటాడు. 4 సంవత్సరాల తర్వాత విక్కీ, అభి, ప్రియా ముగ్గురు ఎయిర్పోర్ట్లో మౌర్య కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు.
ఇంతలో విమానం ల్యాండ్ అయిన ప్రకటన ఇవ్వడంతో వారు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మౌర్య కోసం. మౌర్య నవ్వుతూ వారి ముందుకొచ్చి వారిని ప్రేమగా కౌగిలించుకొని ప్రియా చేతులు ఉన్న బాబుని ఎత్తుకొని ముద్దు చేస్తూ, ప్రియా వీడు అచ్చు నీలాగే ఉన్నాడు అని అన్నాడు. రేయ్ వాడి మొహం ఒక్కసారి చూసి చెప్పు, వాడిలో ఒక్క పోలికన్నా ప్రియాలాగా ఉందా? నువ్వు ఫీల్ అవ్వాలని అన్నారా అని అన్నాడు. బాబు పేరేంటి ప్రియా అని అడిగాడు. అయాన్ రా, ఎలా ఉంది అని అంది. మంచి పేరు అన్నాడు. విక్కీ పదరా, ఆంటీ మావయ్య నీకోసమే వెయిట్ చేస్తున్నారు, ఇక్కడికి వస్తానని కూడా అన్నారు అని అన్నాడు అభి. కదా ఇంకా ఉంది. అమృత అసలు ఎందుకలా వెళ్ళిపోయింది? ఒకవేళ మౌర్య అంటే ఇష్టం లేకపోతే మరి తన పెళ్లి తర్వాత ఇష్టంగానే తనతో గడిపింది కదా, మరి ఎందుకు సడన్గా అలా వెళ్ళిపోయింది? మౌర్య అన్నట్టు తనని ఎవరైనా బెదిరించారా, లేక కావాలనే తనని మోసం చేసి వెళ్ళిపోయిందా? మరి మౌర్య ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడా? మరి అమృత ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? అమృత గురించి మౌర్య తెలుసుకుంటాడా? తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.